రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా పద్మ అవార్డులు. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ. ప్రజల ఆస్తులను దోచుకోవడానికే ఇండియా కూటమి యత్నిస్తోందన్న ప్రధాని. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్. ఓట్ల కోసమే ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి దూకుడు. అరవింద్, కవిత రైతులను మోసం చేశారన్న సీఎం. రేవంత్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు. కాంగ్రెస్ వచ్చింది, కరువు మొదలైందన్న హరీష్ రావు. రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ క్లస్టర్ కార్యకర్తల మీటింగ్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ దిశానిర్దేశం. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై రఘునందన్ ఆరోపణలు. భూముల సంపాదనకే రాజకీయాల్లోకి వచ్చారన్న బీజేపీ అభ్యర్థి. మరోసారి చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై కేసు నమోదు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కౌంటర్. ఓటమి భయంతోనే దేశ సంస్కృతిపై దాడి చేస్తోందన్న సీనియర్ నేత. తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ప్రొఫెషనల్ గ్యాంబర్ల స్థావరంపై దాడి. ప్రధాని నిర్వాహకుడితో పాటు 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ మరో జాబితా విడుదల. తాజాగా 38 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు. ఇవాళ జగన్ బస్సు యాత్రకు విరామం. మధురవాడలో కీలక నేతలతో సమావేశమైన ఏపీ సీఎం. శ్రీకాకుళం జిల్లాలో రేపు చంద్రబాబు పర్యటన. ప్రజాగలం సభల్లో ప్రసంగించనున్న టీడీపీ అధినేత. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్. సిబిఐ కేసులో మే 2న తీర్పు వెలువరించనున్న కోర్టు. కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం. పౌర్ణమి వెన్నెల కాంతుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు. ఏపీ 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల. రిజల్ట్ లో పార్వతీపురం మన్యం ఫస్ట్, కర్నూలు జిల్లా లాస్ట్. అల్లూరు జిల్లాలో 6 మావోయిస్టుల లొంగుబాటు. 5 లక్షల రివార్డు ప్రకటించిన విశాఖ రేంజ్ డీఐజీ. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బోని. గుజరాత్ లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవం. మాల్దీవుల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ విజయం. అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజు మరోసారి బాధ్యతలు.